సూపర్ స్టార్ కృష్ణ మనవడు సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా తన సెకండ్ మూవీ దేవకీనందన వాసుదేవతో అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ చిత్రానికి గుణ 369 తో హిట్ కొట్టిన అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహించారు. ఈ మూవీకి ప్రశాంత్ వర్మ కథ అందించడం విశేషమని చెప్పొచ్చు. నల్లపనేని యామిని సమర్పణలో లలితాంబిక ప్రొడక్షన్స్ బ్యానర్ పై సోమినేని బాలకృష్ణ నిర్మించిన ఈ సినిమాతో మానస వారణాసి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది. నవంబర్ 22 దేవకీనందన వాసుదేవ మూవీ థియేటర్లో రిలీజ్ కానున్న నేపథ్యంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమాతో పాటు తనకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విశేషాలను పంచుకుంది హీరోయిన్ మానస వారణాసి. ఆ తర్వాత జాబ్ చేసుకోవాలా, ఈ అవకాశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలా అనే క్వశ్చన్స్ కి ఇలా ఆన్సర్ చేశారు. అయితే ఆలోచిస్తున్నప్పుడు మూవీ వర్క్ షాప్ కి వెళ్ళాను. అక్కడ సినిమా మీద ప్యాషన్ పుట్టింది. అక్కడే యాక్టింగ్ పై కాన్ఫిడెన్స్ వచ్చింది. కొన్ని ఆడిషన్స్ ఇచ్చాను. సినిమా గురించి నేర్చుకుంటున్నానని ఆమె సమాధానం ఇచ్చారు. ఇది కొత్త ప్రపంచం. దేవకీనందన వాసుదేవ లాంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది కమర్షియల్ డివైన్ థ్రిల్లర్ సినిమా. ఒక డబ్ల్యూ యాక్టర్ గా ఈ యూనిట్ తో పనిచేయడం చాలా అదృష్టమని చెప్పుకొచ్చారు. ఈ సినిమా కోసం చాలా ఎక్సైటెడ్ గా ఎదురు చూస్తున్నానని చెప్పారు. నా క్యారెక్టర్ పేరు సత్యభామ. తను విజయనగరం అమ్మాయి. ఈ సినిమా విజయనగరం బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. సత్యభామ వెరీ ప్లేఫుల్, లవబుల్ అండ్ మిస్టీరియస్ గర్ల్. ఎలాంటి కష్టం వచ్చినా ధైర్యంతో నిలబడే అమ్మాయి. ఇది పర్సనల్గా నాకు చాలా నచ్చిన క్యారెక్టర్. కథలో నా పాత్ర వెరీ స్ట్రాంగ్గా ఉంటుంది. కథలో నాది వెరీ కీ రోల్. ఫస్ట్ మూవీ ఎప్పుడు ఛాలెంజ్గానే ఉంటుంది కదా. సెట్స్లో వాడే పదాలు, డైరెక్టర్ వాడే పదాలు, సినిమా లాంగ్వేజ్ వీటన్నింటినీ ఆన్ స్పాట్ నేర్చుకోవాలి అండ్ స్పాంటేనియస్గా ఉండాలి. అలాగే సత్యభామ పల్లెటూరి అమ్మాయి. ఆ బాడీ లాంగ్వేజ్, స్లాంగ్ని చేసుకోవడం కూడా ఛాలెంజింగ్గానే అనిపించింది. ఈ ప్రాసెస్ని చాలా ఎంజాయ్ చేశాను. ఇది రోలర్ కోస్టర్ లాంటి రైడ్. నాకు బిగ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పచ్చు. చాలా విషయాలు నేర్చుకున్నాను. అశోక్ గారు వెరీ ప్రొఫెషనల్ అండ్ సినిమా అంటే చాలా ప్యాషన్. ఆయనతో వర్క్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. సెట్స్లో చాలా విషయాల్ని షేర్ చేసుకునేవారు. మహేష్ గారి దగ్గర నుంచి ఆయన నేర్చుకున్న విషయాలు చెప్పేవారు. ఆయనతో వర్క్ చేయడం రియల్లీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అని హీరోయిన్ చెప్పుకుంటూ వచ్చారు.